మన శరీరం చాలా తెలివైంది. తనని తాను ఎలా శుభ్రపరచుకోవాలో, నయం చేసుకోవాలో దానికి బాగా తెలుసు. కానీ మనమే దానికి ఆ టైం ఇవ్వం. శరీరానికి కావాల్సిన బలం అందించం. ప్రాసెస్ చేసిన ఆహారం తినటం, ఒత్తిడికి లోనవ్వటం, కాలుష్యం వల్ల శరీరం తన సహజ శక్తిని కోల్పోతోంది. తనని తాను నయం చేసుకునే గుణాన్ని మర్చిపోతోంది. ముఖ్యంగా కాలేయ మూత్రపిండాల విషయంలో శరీరంలో సొంతంగా రిపేర్ చేసే వ్యవస్థని కోల్పోతోంది. మరి శరీరానికి తిరిగి ఆ శక్తిని ఇవ్వాలంటే ఏం చేయాలి? కాలేయం, కిడ్నీలు సహజంగా శుద్ధి చెందాలంటే ఏం చేయాలి? దీనికి అత్యుత్తమ ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి. వీటిలో కనీసం ఒక్కటైనా రోజుకొకసారి తినడానికి ప్రయత్నించండి. ఆటోమేటిక్గా మీ లివర్, కిడ్నీ క్లీన్ అయిపోతాయి. కిడ్నీ, లివర్ క్లీన్గా ఉండాలంటే ముందుగా తినాల్సిన పండు నేరేడు పండు. ఇందులో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మూత్రపిండాల్ని శుభ్రం చేస్తాయి. రక్తంలో అధికంగా ఉండే షుగర్ వల్ల వాపు వస్తూ ఉంటుంది. దీనివల్ల కిడ్నీలో కణజాలం చెడిపోతుంది. వీటిని రిపేర్ చేసే శక్తి నేరేడు పండుకుంది. నేరేడు పండు తినటం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. తద్వారా కాలేయంపై ఒత్తిడి తగ్గుతుంది. నేరేడు తర్వాత అత్యుత్తమ పండు దానిమ్మ. మూత్రపిండాలను డీటాక్స్ చేయటంలో దానిమ్మ పండును తిరుగులేని ఔషధంగా చెబుతారు. డయాలసిస్ చేయించుకుంటున్న రోగులలో విష పదార్థాలు స్థాయిలను తగ్గిస్తుంది ఈ పండు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ప్రతిరోజు గుప్పెడు దానిమ్మ గింజలు తినటం వల్ల శరీరానికి ఎంతో శక్తి వస్తుంది. కిడ్నీలు శుభ్రంగా ఉంటాయి. బొప్పాయిలో ఉండే మంచి లక్షణాలు చాలా మందికి తెలుసు, కానీ కాలేయ ఆరోగ్యానికి బొప్పాయికి పెద్ద లింక్ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. బొప్పాయి తినటం వల్ల కాలేయం క్లీన్ అవుతుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ కాలేయానికి ఎంతగానో ఉపయోగం. అందుకే ఆయుర్వేదంలో సహా అనేక సంప్రదాయ వైద్య విధానాల్లో తేలికపాటి కాలేయ సమస్యలకు బొప్పాయి లేదా దాని రసాన్ని సిఫార్సు చేస్తుంటారు వైద్యులు. క్రాన్బెర్రీస్ ఒంట్లో ఇన్ఫెక్షన్ తగ్గించడంతో పాటు కిడ్నీని ఎప్పటికప్పుడు శుభ్రం చేసే శక్తి వీటికి ఉంటుంది. రెగ్యులర్గా క్రాన్బెర్రీస్ తినడం వల్ల దీర్ఘకాలంలో వచ్చే కిడ్నీ సమస్యల నుంచి రక్షణ పొందొచ్చు. తీయని క్రాన్బెర్రీస్ జ్యూస్ కొద్దిగా తాగటం లేదా ఎండిన క్రాన్బెర్రీని బ్రేక్ఫాస్ట్లో తినటం వల్ల కిడ్నీల్ని కాపాడుకోవచ్చు. కాకపోతే ఇవి కొంచెం కాస్ట్లీ. వీటితో పాటు నారింజ పండ్లు చాలా ఉత్తమమైనవి. కడుపుని శుభ్రం చేసే అతి ముఖ్యమైన పండ్లలో నారింజ కూడా ఒకటి. ఇందులో ఉండే శక్తివంతమైన పోషకాలు ఒంట్లో విషాన్ని తొలగిస్తాయి. కాలేయానికి అవసరమైన ఎంజైములు అందిస్తాయి. జీర్ణక్రియ మందగించడం, అప్పుడప్పుడు ఉబ్బరంలా ఫీల్ అయ్యే వాళ్ళు రెగ్యులర్గా నారింజ తినాలి. ఇక మూత్రపిండాలకి మరొక బెస్ట్ పండు పుచ్చకాయ. వేసవిలో తినే చిరుతిండి కంటే పుచ్చకాయ చాలా బెస్ట్. ఇది కిడ్నీలపై ఎలాంటి ఒత్తిడి చూపించకుండా మూత్ర విసర్జనకి సహకరిస్తుంది. శరీరంలో ఉండే విషాన్ని సున్నితంగా బయటికి పంపడంలో సహాయపడుతుంది. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలో అమోనియాని తగ్గిస్తుంది. తద్వారా కాలేయం, మూత్రపిండాల పనితీరుకి మద్దతిస్తుంది. ఈ పండ్లు తీసుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, రోజు వ్యాయామం చేయటం తప్పనిసరి. వ్యాయామం చేయటం కష్టం అనుకుంటే కనీసం 30 నిమిషాలు నడవాలి. కిడ్నీలు, కాలేయం బాగుండాలంటే ప్రాసెస్ చేసిన ఆహారం, మాంసాహారం తగ్గించడం ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.